సమాఖ్య వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు, ప్రధానమంత్రి కూడా చెప్తున్నారు. అది ఏ విధంగా అంటే రాష్ట్రాల ఆర్థికంగా కొంచెం వాళ్ళు బలపడము, ఎక్కువ నిధులు రాష్ట్రాలకు లభించడము. ఇప్పుడు 32-42% ట్యాక్స్ షేర్ ట్రాన్స్ఫర్స్ పెరిగినాయి కదా. దాంతో ఇప్పుడు మన తెలంగాణకి 1,00,000 కోట్లు 5 సంవత్సరాలలో, ఆంధ్రప్రదేశ్కి 1,50,000 కోట్లు ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి. దాంతో ఆ నిధులతో అభివృద్ధి కానీ సంక్షేమానికి కానీ వాళ్ళు అయితే ఇక్కడ కొంత స్వేచ్ఛలు ఇచ్చారు, వాటిని ఉపయోగించే స్వేచ్ఛ. అట్లా అధికారం పెరిగిందన్నమాట. నిధులు పెరిగినాయి, నిర్ణయ అధికారం కూడా పెరిగింది రాష్ట్రాలకు. ఆ విధంగా కొంత ఈ సమాఖ్య ట్రెండ్ ధోరణి ఏదైతే ఉందో అది బలపడింది అని అంటున్నారు. అందులో కొంత నిజం ఉంది. యాక్చువల్గా ఫలితాలు ఏముంటాయి, దేనికి ఉపయోగిస్తారని అవన్నీ వేరే విషయం అనుకోండి. జిఎస్టీనేమో 1 ఏప్రిల్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, కమింగ్ 1 ఏప్రిల్. మరి దాని ప్రభావం తెలంగాణ ఇండస్ట్రీస్ మీద అంటే చూడాలి. వీ హ్యావ్ టు స్టడీ. ఇంకా అప్పుడే వీ కాంట్ మేక్ ప్రిడిక్షన్స్. తర్వాత ఎవరండి మీరా? యూ వాంట్ ఆస్క్ ఆఫ్టర్ దిస్ మీ తర్వాత. హలో, నా పేరు సతీష్ కుమార్ గారు అండి. నాకు ఒక ప్రశ్న ఏంటంటే ఎఫ్డిఐస్ గురించి. ఇప్పుడు భారతదేశంలో చైనా ఈ రెండింటి కంపారిజన్ లో ఎఫ్డిఐస్ ఎక్కువగా చైనాకి వెళ్తున్నాయి. అంటే ఒక క్యాపిటలిస్ట్ యొక్క మీనింగ్ అంటే ప్రాఫిట్, ఆ దేశంతో దీనికి సంబంధం ఉండదు. అయితే భారత ముందు చెప్తూ చైనాలో కూడా ఎఫ్డిఐస్ ని అలో చేస్తున్నారు, కానీ అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి అలో చేస్తున్నారు. మన దగ్గర ఆ రిస్ట్రిక్షన్ లేకుండా అలో చేస్తున్నారు. దానివల్ల మన దేశానికి నష్టమని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఉన్నటువంటి పరిస్థితుల చూసినట్టయితే చైనాకే ఎఫ్డిఐస్ ఎక్కువగా వెళ్తున్నాయి. అంటే క్యాపిటలిస్ట్ యొక్క ఉద్దేశం ప్రాఫిటే. మరి అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మరి మనకు తక్కువ ఎదురుకు వస్తున్నాయి. ఇక్కడ అంటే సోషలిస్టిక్ కంట్రీ అని మనం చైనా చెప్తున్నాం, కానీ అక్కడ కూడా ఈ ఎఫ్డిఐస్ ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి. మన భారతదేశం కంటే ఇతర దేశాల కంటే ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ ఈ ఎఫ్డిఐస్ ఎక్కువగా ఉండడం వల్లనే చైనా గ్రోత్ రేట్ ఎక్కువగా ఉందనే ఒక ప్రచారం కూడా ఉంది. సో ఇది దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ నాకు ఒకటి కావాలి. ఇంకొక విషయం ఏంటంటే సరే నెక్స్ట్ చెప్తారా? ఇప్పుడు చైనాలో ప్రత్యక్ష పెట్టుబడులు అంటే వాళ్ళకు కొన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేశారు, అన్ని రకాల ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇన్సెంటివ్స్ అవన్నీ క్రియేట్ చేశారు. తర్వాత లేబర్ అన్రెస్ట్ ప్రాబ్లం కూడా లేదు, ఇక్కడ కూడా ఎక్కువ లేదనుకోండి. ఇప్పుడు ఇంకా రిఫార్మ్ స్టార్ట్ అయిన తర్వాత లేబర్ అన్రెస్ట్ ఇక్కడ కూడా తగ్గింది, కానీ అక్కడ పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ప్రభుత్వము ఇటు లేబర్ యూనియన్స్ అటు ప్రభుత్వం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోనే ఉంటారు. కాబట్టి సో లాభదాయకత ఉంటుంది అక్కడ. అయితే వెస్టర్న్ ఎకానమీస్ లో ఏంటంటే అమెరికా కానీ యూరోపియన్ ఎకానమీస్ లో కానీ గ్రోత్ రేట్ ఆఫ్ ది ఎకానమీ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు చూస్తేనైతే 2% లోపల ఉంది. తర్వాత ప్రాఫిట్ రేట్ చాలా తక్కువ. సో కార్ల్ మార్క్స్ చెప్పినట్టు పెట్టుబడిదారి దేశాల్లో ప్రాఫిట్ రేట్ తగ్గుతూ పోతుంది అన్నారు కదా, అది జరుగుతుంది యాక్చువల్లీ అక్కడ. కాబట్టి అవి బయటకు వస్తున్నారు, బయట పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు తీసుకోవడానికి అని వాళ్ళు వస్తున్నారు. అవకాశాలు చైనా కల్పిస్తుంది, అన్ని రకాల సౌకర్యాలు కల్పించి లాభదాయకత కూడా ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. అదనమాట. పెట్టుబడిదారు దేశానికి ఒక ఫార్ములా
ఇది తర్వాత మీరు తర్వాత డిస్కస్ చేయండి. ఎందుకంటే మనం వేరే వాళ్ళకు ఉంటాయి. ఇంకోటి నేను అనుకోవడం ఏంటంటే, ప్లీజ్ కరెక్ట్ మీ ఎక్స్పర్ట్, ఇప్పుడు చైనాలో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చైనీస్ ఒరిజిన్ people in America and other places, they are going back to their own country. That is a major investment trend. The Chinese origin people are investing in China, unlike India or other places. Yeah. Yes, correct. Corruption is more, but anyway. Yeah, okay. Yeah, please, sir. Please, the discussion, because we can't prolong the discussion. Sir, please be free. ఏం లేదు, మన ఇప్పుడు సర్చార్జ్ 2% పెట్టారు, మోర్ దెన్ 1 crore. అదేవిధంగా వెల్త్ ట్యాక్స్ తీసేశారు కదా. దీని రెండింటి మధ్య వ్యత్యాసం ఎట్లా ఉంటుందని మీ ఆలోచన? ఇప్పుడు 9,000 crores అని చెప్పి సర్చార్జ్ పెంచినందువల్ల 9,000 crores వస్తుందని చెప్పారు. మరి వెల్త్ ట్యాక్స్ తీసేయడం వల్ల ఏం లాస్ అవుతారు? వెల్త్ ట్యాక్స్ తీసేసినప్పుడేమో అక్కడ 1,008 కోట్లు వచ్చేది, కాబట్టి అది తీసేసినందువల్ల నష్టం లేదు. కానీ 2% సర్చార్జ్ చేస్తే దాంతో 9,000 కోట్లు వస్తాయని అంటున్నాడు. ఈ వచ్చేదేమో ఈ బర్రెను చెరువులో పెట్టి వేరే వాళ్ళినట్టు కొమ్ములు చూపెట్టి, ఆ కొమ్ములు కాబట్టి అది మంచి బర్రె, అది పాలిస్తారు సెలవు. నిజానికి ఈ 20 ఏళ్లలో పెట్టిన పథకాలన్నీ కూడా, ఉదాహరణకు కాగ్ చెప్పింది, మన సంగతి వదిలేసండి, విమర్శకుల సంగతి వదిలేసండి, కాగే చెప్పింది సెజుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో 1,14,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు వస్తాయి, 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కాగ్ చెప్పింది ఈ 1,14,000 కోట్లలో రియలైజ్ అయింది 11,000 కోట్లు. 5 లక్షల ఉద్యోగాలలో రియలైజ్ అయింది 8,000-9,000 ఉద్యోగాలు. కనుక ఈ 9,000 కోట్లు వస్తాయా రావా అని తెలియదు. అది ఎప్పటికీ తెలుస్తుంది? ఉన్న బడ్జెట్ ప్రకారం ఈసారి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంటాయి, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటాయి, యాక్చువల్స్ ఉంటాయి. అంటే 3 ఏళ్ల కింద మాత్రమే ఇవాళ స్పష్టంగా తెలుస్తుంది. ఈ 9,000 కోట్లు వస్తాయా లేదా అనేది 2018లో తెలుస్తుంది. ఈలోగా వాళ్ళు తప్పించుకుంటారు. ఈలోగా మాత్రం ఈ 1,008 కోట్ల వద్ద ఇది అయిపోతుంది, వీడి ముందే అవుతుంది. కనుక అంటే వాళ్ళకి కావాల్సిన పనులు వెంటనే అవుతాయి, ప్రజలకు కావాల్సిన పనులు 3 ఏళ్ల తర్వాత అవుతాయో లేదో తెలుస్తాయి, అప్పుడు అవుతాయని నమ్మకం లేదు. ఇది ఈ బడ్జెట్లో మాయ. అట్లా ఇంతకుముందు 2 ప్రశ్నలు కూడా ఒక్కొక్క వాక్యం అయినా చెప్పాలి. ఫెడరలిజం గురించి ఈ ఒక్క కేవలం డెవల్యూషన్ ద్వారా, కేవలం నిధుల పంపిణీ ద్వారా సమాఖ్యతత్వం వస్తుందనేది ఏ ఆధారం లేదు. నిజానికి 1950ల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలు అనేక రకాల, ఉదాహరణకు సర్కారీ కమిషన్ కానీ లేదా అనంతపూర్ సాహెబ్ తీర్మానం కానీ అనేక రకాలుగా కేంద్రం అనేది అది ఎంత దూరం ఉందంటే కేవలం ఎన్టీ రామారావు గారు కేంద్రం అనేది భ్రమ, అసలు కేంద్రం అనేది లేదని కూడా అన్నారు. అని విద్య అన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి ఉన్న సంబంధాలు ఫెడరలిజం అని ఎంత చెప్పుకున్నప్పటికీ ఇది యూనిటరీ ప్రభుత్వంగా నడుస్తుంది. కేంద్రం పెత్తనం చేస్తుంది, లేదా కనీసం గవర్నర్ ద్వారా పెత్తనం చేస్తుంది. అది పోకుండా కేవలం పన్నుల వాటాలో మీ వాటా పెంచినందువల్ల ఫెడరలిజం వస్తుంది అనడం మొదటి అబద్ధం. రాజకీయ ఫెడరలిజం లేకుండా ఆర్థిక ఫెడరలిజం రాదు. ఈ ఆర్థిక ఫెడరలిజం కూడా ఎంత అబద్ధ ఫెడరలిజం అంటే ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్తున్నాడు. లక్నోవాలా 29% అన్నాడు. ఆ తర్వాత చాలా చర్చ జరిగింది. చాలా ఫైనాన్స్ కమిషన్లు వేరు ఫిగర్స్ చెప్తూ వచ్చాయి. 32 దగ్గర ఆగా, ఇప్పుడు 42 అంటున్నారు. ఈ 42 కూడా లింక్ టు సెంట్రల్ స్కీమ్స్ అని కనుక అంటే నిజానికి వాస్తవం జరిగింది ఉండదు. రియల్ టర్మ్స్ లో అది తగ్గిపోతుంది తప్ప నిజంగా జరిగేది కాదు. కనుక ఆర్థికంగా చూసినా ఇది ఫెడరలిజం కాదు, రాజకీయంగా చూసినా ఇది ఫెడరలిజం కాదు. నిజానికి భారతీయ జనతా పార్టీ దాని స్వభావ రీత్యానే ప్రెసిడెన్షియల్ పాలన కావాలన్నది, యూనిటరీ ప్రభుత్వం కావాలన్నది. మోడీని ఇవాళ ప్రమోట్ చేస్తున్న తీరు చూస్తే ఫెడరలిజానికి పూర్తి వెనుక విరిగిపోయే తత్వం ఉంది. ఎఫ్డిఐ గురించి ఒక ప్రశ్న అడిగారు. నిజానికి ఇది చాలా మంది రీసెర్చ్ స్కాలర్స్ చెప్పిన విషయం. చైనాలోకి వస్తున్న ఎఫ్డిఐలో 60-70% అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పాలన ఉన్న రోజుల్లో
వేరు స్థాయిలలో ప్రారంభమైన అవినీతి సొమ్ము దేశంలో దాచుకునే అవకాశం లేకుండా దేశం దాటిపోయింది. 49లో పారిపోయిన భూస్వాములు పెట్టుబడిదారులంతా అమెరికాలో కానీ తైవాన్లో కానీ స్థిరపడ్డారు. ఇవాళ ఎఫ్డిఐ రూపంలో ఇవాళ దేశం మళ్ళీ ఆ పందా నుంచి మారింది కాబట్టి రాజకీయ స్థిరత్వం చైనాకు భారత్కి ఏమి తేడా అని మీరు అడుగుతున్నారు. చైనాలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, రాజకీయ స్థిరత్వం ఉంది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, రాజకీయ స్థిరత్వం పోయింది. కనుక అక్కడ రాజకీయ స్థిరత్వం ఉండడం వల్ల లాభానికి గ్యారెంటీ ఉంది. ఇక్కడ లాభానికి గ్యారెంటీ ఉందో లేదో తెలియదు ఇప్పటికి. అందువల్ల ఇక్కడ రావడానికి భయపడుతున్నారు. అక్కడ రావడానికి ఈ 2 కారణాలు. ఒకటి, వాళ్ళ సొమ్మే వాళ్ళకు వస్తుంది, మళ్ళీ చైనీస్ సొమ్మే చైనా పోతుంది. ఒక రకంగా చైనీయులలో ఒక జాతి భావం కూడా చాలా ఎక్కువ, మనకంటే కూడా ఎక్కువే. కనుక కూడా కారణం కావచ్చు. అనేక కారణాలు కలిసి ఉన్నాయి. చాలా స్టడీస్ వచ్చున్నాయి. సంస్కరణలు అక్కడ ఇక్కడ ఒకే రకంగా సాగుతున్నప్పటికీ అక్కడ ఎఫ్డిఐ ఎందుకు ఎక్కువ పోతుంది అనే చర్చ ఉంది. మన ఎఫ్డిఐ శ్రీనివాస్ రెడ్డి అన్నట్టు ఒక అవినీతి కారణం కూడా కావచ్చు, కానీ అవినీతి అక్కడ కూడా ఉంది. ఈ స్థాయిలో కాకపోయినా వేరే స్థాయిలో ఉంది. ఇంకా పరిశీలించవలసిందే. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. నో, ఐఎమ్ సారీ, యూ కాంట్ ఆస్క్. నో అదర్ క్వశ్చన్. సో మీరు అడుగుతారా? వేణుగోపాల్ గారు మాట్లాడుతుంటే ఈ బడ్జెట్లో కానీ ఇంట్రీ బడ్జెట్లో కానీ తెలంగాణకు ఎయిమ్స్ హాస్పిటల్ గురించి ప్రస్తావన లేదు. అంతకుముందు బడ్జెట్లో ఏమన్నా ఉండేనా? అంటే పాత బడ్జెట్లో ఉండేనా? లేకపోతే మా బీపీ నగర్ ఎయిమ్స్ ఎక్కడ పోయింది? చెప్తాను. ఒకటి, చట్టంలో ఏర్పడబోయే రెసిడ్యూరీ, బోత్ ద రెసిడ్యూరీ స్టేట్స్ విల్ హ్యావ్ దీస్ ఫెసిలిటీస్ అనే మాట తప్ప వేరే మాట లేదు. కనుక ప్రత్యేకంగా లేదు. బిల్లు రాజ్యసభలో చర్చగలిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఈ 6 అంశాలు ఇస్తున్నాను అని 6 పాయింట్స్ ప్రోగ్రాం మన్మోహన్ సింగ్ ప్రకటించారు. తెలంగాణకు అట్లా అధికారిక ప్రకటన కూడా లేదు. కానీ ఆ చర్చల్లో ఫిబ్రవరి 2014 లేదా డిసెంబర్ 2013 నుంచి ఫిబ్రవరి 2014 వరకు జరిగిన చర్చల్లో తెలంగాణకు ఏమేం కావాలి అన్నప్పుడు వచ్చిన ఒక అంశం ఏఎంఎస్ వస్తుంది అని. కానీ అధికారిక పత్రాలలో ఎక్కడా లేదు. కనుక ఈ బడ్జెట్లో ఉండవలసింది. ఈ బడ్జెట్లో ఏఎంఎస్ జమ్మూ కాశ్మీర్కి ఇచ్చారు, బీహార్కి ఇచ్చారు, తెలంగాణకు ఇవ్వవలసింది, ఇవ్వలేదు. థ్యాంక్ యూ మేడం. తెలంగాణ రిసోర్స్ సెంటర్ తరఫున ఈరోజు వచ్చిన మన భక్తులు ప్రొఫెసర్ చక్రవర్తిరావు గారికి ఈరోజు మార్నింగ్ నేను ఫోన్ చేశాను. చేసేసారి మీరు కంపల్సరీ రావాలి, దానా వస్తాను లేదంటే లేదు సార్ కంపల్సరీ రావాలంటే సరే అని ఒప్పుకున్నారు. సిమిలర్గా మన శ్రీనివాస్ రెడ్డి గారు, నేను థ్యాంక్ యూ మీకు అందరికీ కూడా. Really, it was a good discussion today on the budget, not on the figures and the percentages, but the direction how the new government is setting the agenda for the country. So that is more important. అట్లా మీరందరూ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. ఈ రోజు కూడా మెసేజ్ చాలా లేట్గా వెళ్ళింది, అయినా ఇంత సీరియస్ పీపుల్ వచ్చిందంటే రియల్లీ we all must